నా పేరు జాన్ సుందర్రావు. నేను 1960వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువును నా ప్రభువుగాను రక్షకుని అంగీకరించినాను. 1962వ సంవత్సరంలో నేను బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినాను. 2004వ సంవత్సరం నుండి కనాను సంఘంలో మహేంద్ర హిల్స్లో దేవుని పరిచయం చేస్తుంటున్నాం. 1986వ సంవత్సరంలో క్రీస్తు శిష్యులైన సుర భగత్ సింగ్ గారు వెస్ట్ మారేడుపల్లిలో ఒక అద్దెంటిలో ఒక సంఘమును స్థాపించినారు. అప్పుడు నుండి నేను, నా భార్య, పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి ప్రభువును ఆరాధిస్తుండినాము. 2004వ సంవత్సరంలో ప్రభు తన కృప ద్వారా మాకు ఒక సొంత మందిరం అనుగ్రహించినాడు మహేంద్ర హిల్స్లో. 2004వ సంవత్సరం నుంచి మేము అక్కడ పరిచయం జరిగిస్తుంటున్నాము. ప్రతి ఆదివారము మాకు ఆరాధన ఉంటుంది. ఆరాధన అయిన తర్వాత ప్రేమ జరుగుతుంది. అదేంతో సాయంకాలంన బాధ్యులైన సహోదరులు సమావేశమై ప్రార్థనలో కనిపెట్టి ప్రభు చిత్తాన్ని కనుగొని అలాగని ప్రభు సేవను జరిగిస్తుంటారు. సోమవారం, బుధవారం, శుక్రవారాలు మాకు గృహకూడికలు జరుగుతుంటాయి. అలాగనే సండే స్కూల్ పరిచర్య మందిరంలోను ఇతర 3 స్థలాలు జరుగుతూ ఉంటుంది. గృహకూడికలు జరుగుతూ ఉంటాయి. అలాగనే యవనస్తుల పరిచర్య, సహోదరుల పరిచర్య కూడా జరుపుట్లో ప్రభు సహాయం చేస్తూ ఉంటున్నాడు. ప్రభు సహాయం చేసే కొలది మేము పరిసర గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడంలో పాలు పొందుతూ ఉంటున్నాం. సంవత్సరం ఒక పర్యాయము పిల్లలకు విరామ బైబిల్ పాఠశాల కూడా జరిగించట్లో ప్రభు సహాయపడుతుంటున్నాడు. అప్పుడప్పుడు యవనస్తులకు ప్రత్యేకమైన కూటములు, సౌర్యుల కూటములు మనం జరిగించడంలో కూడా ప్రభు కృప చూపిస్తూ వస్తుంటున్నాడు. దాదాపు 150 మంది విశ్వాసులు సమావేశమై ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్నాం. కనుక ఈ మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి మేమందరం మా కానాను సంఘ పక్షంగాను మా పక్షంగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. మొదటి క్రిస్మస్లో దేవుడు తన దూత ద్వారా పంపిన వర్తమాన ప్రకారంగా భయపడకుడి, ఏదో పిల్లకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తుంటున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. తన క్రీస్తు ప్రభు వారు మన ఈ లోకంలో జన్మించింది మనందరికీ మహా సంతోషం ఇవ్వటానికి, మనం రక్షించటానికి. ఆయన మన నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచడం ద్వారా మన పాపము నుండి, పాప శిక్ష నుంచి మనకు విడుదల కలిగిస్తుంటున్నాడు. ప్రస్తుతం కూడా ఆయన రక్షణ అంగీకరించడం ద్వారా పాపం యొక్క శక్తి నుంచి విడుదల పొందుతూ ఉంటున్నాము. మరి యేసు ప్రభు వారు తిరిగి రాబోతున్నాడు కనుక ఆయన వచ్చినప్పుడు పాపం యొక్క సమక్షము నుండి మనకు విడుదల కలుగజేయనింటున్నాడు. పాప క్షమాపణ ద్వారా చెప్పన సఖ్యమును మహిమాత్మను సంతోషము మనకు లభిస్తూ ఉంటున్నది. అటు సంతోషము ఈ యొక్క పండుగ సమయంలో ప్రజలందరూ కూడా పొందాలని మా యొక్క ఆకాంక్ష, ప్రార్థన అయినది. అట్టి సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభు మీకు కూడా దయచేయాలని మేము కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభు ఇటువంటి మహా సంతోషకరమైన సువార్త మనకు అందజేసినట్టు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన రక్షకుడిగా తన ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు కనుక ఇప్పుడు ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకొని రక్షణ అంగీకరించడం ద్వారా పాప శిక్షను తప్పించబడతాం. పాపం యొక్క శక్తి నుంచి మనం విడుదల పొందుతూ ఉంటున్నాం. ప్రభు వచ్చినప్పుడు పాప సాక్షిని తప్పించబడి పరలోకంలో సదాకాలం ఆయనతో మనం ఉండనంటున్నాం. కనుక అట్టి సంతోషాన్ని ప్రజలకందరికీ ప్రభు అనుగ్రహించాలని, మరి పొందినవారు ఇతరులతో దాన్ని పంచుకోవాలని కోరుతూ మీకు అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనందరిని కూడా దీవించును గాక.